హాయ్ గైస్, వెల్కమ్ టు హనీ బన్స్ యువరాజ్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనం హైదరాబాద్లో ఉన్న గోల్కొండ ఫోర్ట్ చూడబోతున్నాం. మనం వచ్చేసి ఈరోజు వచ్చామన్నమాట. మా ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. ఒక అబ్బాయి నాతో మాట్లాడినప్పుడు డమ్ అండ్ డఫ్ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పేసి అన్నాను కదా. ఈరోజు వాళ్ళు మార్నింగ్ కాల్ చేస్తే వెళ్తున్నాము రావా అంటే సర్లే అని చెప్పేసి నేను కూడా వచ్చాను. ఒకసారి ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను చూడండి. గోల్కొండ ఫోర్ట్ వచ్చేసి మార్నింగ్ 8:30 AM నుంచి 5:30 PM వరకు ఓపెన్లో ఉంటుంది. ఆ టైంలో మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఎంట్రీ ఫీజు వచ్చేసి మన ఇండియన్ వాళ్ళకి మాత్రం 25 రూపీస్ పర్ పర్సన్. వీడియో కెమెరా ఫీజు ఆల్సో 25 రూపీస్. ఓకే అట్లా పట్టుకుంటాం. ఎప్పుడైతే కింద పెట్టాం కదా. ఓకే ఓకే అదైతే ఉంటుంది. అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఏమంటారు ఈ స్టాండ్ ఉన్న స్టిక్లో మాత్రం తీసుకెళ్ళద్దు, ఫోటోలు తీస్తారు వీడియోలు తీస్తారు. వీడియోలు తీస్తే ఏమవుతుంది, ఫోన్ తీసుకెళ్ళేది వీడియోల కోసం ఫోటోల కోసం వెళ్తాం. కాబట్టి స్టాండ్లా యూజ్ చేయొద్దని చెప్పి పక్కన ఉన్న సెక్యూరిటీ అంటే చెప్పింది. సరే థ్యాంక్ యూ అని చెప్పేసి వచ్చాను. చూడొచ్చు. ఓకే చూస్తున్నారు కదా, లోపలికి కొంచెం వెళ్ళిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఇలా ఉంటుంది చూడండి. గేట్ ముందు వచ్చేసి గోడ కట్టారు. ఎందుకంటే 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఈ గోల్కొండపై శత్రువులు వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ చేయడానికి. రెండోది వచ్చి ఏనుగుతో అటాక్ చేయకుండా, అందుకే ఈ కరువుని చేశారు. కరువు గుండా వచ్చింది అంటే దాని స్పీడ్ ఉండదు కాబట్టి, అలాగే స్ట్రైట్గా వచ్చిన స్పేస్ సరిపోదు కూడా. అలాగే ఈ గేట్ విషయానికి వస్తే, ఒకవేళ ఏనుగు ఆ గేట్కు గుద్దిన గేట్ డోర్ ఫుల్ ఐరన్తో ఉంది. దానిపై ఐరన్ తోటి స్పైక్స్ ఉన్నాయి కదా, చాలా గట్టిగా ఉంటాయి. ఏనుగు గుద్దిందంటే హెడ్ లోపలికి వెళ్ళిపోతాయి. ఒకవేళ సైనికులు గేట్ దగ్గరకు వచ్చిన పైనుంచి వేడివేడి నూనె పోస్తారు దగ్గరికి రాకుండా. ఇక్కడ నుంచి గేట్ తీసి లోనికి వచ్చిన ఈ పవర్ఫుల్ ఫిరంగితో ఫైర్ చేస్తారు. ఐడియా బాగుంది కదా. అక్కడున్న తలుపులను ఫిదేవ్ దర్వాజా అని పిలుస్తారు. గోల్కొండలో అనేక ప్రసిద్ధి ఇంజనీరింగ్ అద్భుతాల్లో ఇది ఒకటి. చప్పట్లు కొట్టే శబ్దం అంటే మనం ఇక్కడ చప్పట్లు కొట్టినా కూడా కొన్ని కిలోమీటర్ ప్రయాణించగలదంట. ఇది రాబోయే ప్రమాదానికి హెచ్చరిక కోసం యూజ్ చేస్తారు. యూ నీడ్ ఎక్స్పెరిమెంట్ క్లాప్స్ అండ్ వాయిస్. ఐ విల్ ట్రై బట్ యూ హ్యావ్ టు డూ 500 likes and 200 comments. I must have do this. నేను ఈ వీడియోకు 500 టార్గెట్ అనుకుంటున్నాను. 200 కామెంట్స్ చేసినారనుకో, కావాలి మాకు క్లాప్స్ ఎక్స్పెరిమెంట్ అనుకుంటే నేను తప్పకుండా మళ్ళీ వెళ్ళి ఈ ఎక్స్పెరిమెంట్ చేసి మీకు వీడియో పోస్ట్ చేస్తాను.
గోల్కొండ కోట భారతదేశంలోని అత్యంత అద్భుతమైన కోట. ఇక్కడ మన హైదరాబాద్ లో ఉంది. గోల్కొండ కోటను ఎవరు నిర్మించారు? కాకతీయ రాజవంశం 12 మరియు 14వ శతాబ్దాల మధ్య పరిపాలించిన దక్షిణ భారత రాజవంశం నిర్మించారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, ఇదే కదా. కరెక్ట్ గాని ఎవరు పాలించారు? ఇది మొదట వరంగల్ రాజ్య పాలనలో మట్టి కోట, తర్వాత ఇది 14వ మరియు 17వ శతాబ్దాల మధ్య బహమనీ సుల్తానులచే ఆ తర్వాత కాకతీయ వాళ్ళు నిర్మించిన తర్వాత కుతుబ్ షా రాజవంశం పాలించింది. ఈ కోట ఒక గ్రానైట్ కొండ మీద, ఇది ఎలా ఉంటుందంటే ఈ కోట ఒక గ్రానైట్ కొండ మీద 120 మీటర్స్ ఎత్తులో ఉంది. చూడండి పైకి. ఈ కోట ఒక గ్రానైట్ కొండ మీద 120 మీటర్లు ఎత్తులో ఉంటుంది. కోట లోపల రాజభవనాలు, మసీదులు మరియు కొండపై ఉన్న మిలియన్ శిథిలాలు ఉన్నాయట. ప్రారంభంలో దీన్ని గొల్లకొండ అని పిలువబడింది. చూడండి, ఈ ప్రదేశం చుట్టూ రాజు ఒక మట్టి కోటను నిర్మించాడు మరియు 200 సంవత్సరాల తర్వాత మహామణి పాలకులు ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. తర్వాత కుతుబ్ షాహీ రాజులు దీనిని 5 కిలోమీటర్ల చుట్టుకొలతతో విస్తరింపజేశారు. భారీ గ్రానైట్ కోటగా మార్చారు. ఈ చారిత్రక సంఘటనలకు మూలం సాక్ష్యంగా నిలిచింది. గోల్కొండ వద్ద కుతుబ్ షాహీస్ పాలన 1687లో ముగిసింది. గోల్కొండ కోట నాశనం కావడానికి కారణం ఏంటి బ్రో?
గోల్కొండ నాశనం అవ్వడానికి కారణం మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ గోల్కొండ కోటను మోసపూరితమైన పద్ధతిలో జయించడానికి దాదాపు 8 నెలల సమయం పట్టింది. కుతుబ్ షాహీ రాజవంశం యొక్క సైనిక అధికారి తరందాజ్ ఖాన్ యొక్క ద్రోహం ద్వారా విజయం సాధించాడు ఔరంగజేబ్. మరి పూర్వంలో రాజులంటే అలాగే చేసేవాళ్ళు కదా, వాళ్ళని మప్పి పెట్టడం కానీ వాళ్ళను ఇలా వీళ్ళ దారిలో తీసుకురావాలో ఎవరినో ఒకరిని పట్టుకుంటారు. మనం దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మగధీరలో ఉంది కదా బెస్ట్ ఎగ్జాంపుల్. షేర్ ఖాన్ దండెత్తి వచ్చేటప్పుడు రణదేవ్ బీరా వాళ్ళతో చేతులు కలిపి వాళ్ళ రాజ్యం పైన వస్తాడు కదా, అలా అన్నమాట. ఇక చివరికి వచ్చేసి 1687లో 7వ సుల్తాన్ అబుల్ హాసన్ కుతుబ్ షా హయాంలో మొఘల్ పాలకుడు ఔరంగజేబు అబుల్ హాసన్ను దౌలతాబాద్లో అరెస్ట్ చేసి అతని జీవితాంతం జైల్లో ఉంచి గోల్కొండను మొఘల్ సామ్రాజ్యంలోకి చేర్చినప్పుడు రాజవంశం ముగిసింది. ఆ టైంలో మొత్తం చివరికి ముగిసిపోయింది అనమాట. మేము కూడా కిందికి వచ్చేసాము. ఇక పైకి పోయేసరికి చాలా అలసిపోయినాము. నేను కిందికి వెళ్ళిపోతాను. ఇంతటితోటి ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాను. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.